పాలన నుంచి బయటపడడానికి ఈ రాష్ట్రంకి మరింత సమయం పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమే నాయన ఈ రాష్ట్రం దిదికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తూ ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పులు, 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. స్త్రీనిధి ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్ని రకాలు 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు చెల్లించి 75-76 పథకాలను రివైవ్ చేశాము. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటే దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది. చేసిన పాపాలు మీరు, మీ పాపాల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయింది. మేము అప్పులు చెల్లించిందేదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారని. ఆయన నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. ఇక కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు విపరీతంగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మాక్సిమం ఇవాళ రిలీఫ్ చేశాం. ఇంకా ఎక్కడైనా పాత ఉంటే కూడా వెతికి వాటినే ప్రయారిటీలో పెట్టి రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకు అనంటే దాదాపు కాంట్రాక్టర్లని చితికిపోయేటట్టు చేసినటువంటిది గత ప్రభుత్వం. అది ఒక రోజులో కోలుకునేలా చేయలేనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పుడు కొంత ఆక్సిజన్ ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే వ్యవస్థను కూడా రివైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి పాపమే.